ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంతసేపు ఉన్నది దెయ్యాలతోట. కుక్కుమరితో వస్తే మొత్తం ఇవ్వాలనుకున్నానండి. నీ మొహం అయి సేవియర్స్ కాదు, సీమ దెయ్యాలు. రక్షకులు కాదప్ప వాళ్ళు, నరమాంస భక్షకులు. ఏమే జ్వాలాముఖి, బయటికి రావే. బయటికి రాకుండా తలుపు బిగిచ్చేస్తే ఎలా వస్తుంది? అబ్బా, నీ ముఖం దెయ్యాలకి తలుపులు గోడలు అడ్డొస్తాయింది. ఈ రాజుకి ఎలా మిస్ అయ్యానండి? నీ మెదడు మొద్దు మారిపోయింది. ఎన్ని సినిమాల్లో చూడలేదు? నిన్ను నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటది. ఈడొకడు. వీళ్ళంటే మనుషులు, మనల్ని చూసి భయపడి దాక్కుంటారు. నీకేమైందే? అది అలా అడగండి. మీరంటే భయం ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేసి మమ్మల్ని రాచి రంపాన పెడుతుంది. రేయ్, ఇందాక తిట్టిన బూతులు చాలదా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. నువ్వు సీసాలో నుంచి బయటికి వచ్చావని మన శ్మశానంలో అందరికీ తెలిసిపోయింది. నీ గురించి గోస్ట్ కాలనీలో చితిమంటలు వేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. పక్కూరి శ్మశానంలో ఒకటి ఫ్రెష్గా దయ్యమైంది. దానికి పేతంత్రం చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ప్రేతంత్రం అంటే దెయ్యాలు పేరంటం చేసుకుంటున్నాయి అనుకుంటాను. శ్మశానంలో కలవడం ఏందయ్యా? అమ్మో, ఇదేంటి కాటుగా? ఇందాక కుంకుమ పండుతో వస్తే కుంకుమేమో అనుకున్నాను. నీ మొహం. ఆ పొట్టోడు నీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. మాట్లాడాడు. అలాంటి వాడు మన దయ్యాల కమ్యూనిటీకే అవమానం. దయ్యాలు మనుషుల్ని భయపెట్టాలే గాని మనుషులు దయ్యాల్ని తిట్టడం ఏంటి? వాడి పొట్ట. వాడి పొట్టని చీల్చి చెండాడి మన దయ్యాల పరువు నిలబెట్టు. వెళ్ళొస్తాం.